ఎక్కడన్నా వారి పట్ల చెడు అభిప్రాయం తెలంగాణ ప్రజలు చూపెట్టారా? మీరు ఇప్పుడు అపార్ట్మెంట్ కాదు మా కమ్యూనిటీ వెళ్ళండి, తెలంగాణ వాళ్ళు ఉంటారు, ఆంధ్ర వాళ్ళు ఉంటారు, ఎంత ప్రేమగా ఉంటాం. ఎక్కడన్నా ఎందుకు తెలంగాణ ప్రజలు ఇన్ని అబండాలు వేశారు? ఇక్కడ మత కళాలు పెరుగుతాయి, నక్సలిజం పెరుగుతుంది, వీళ్ళ పాలన చేత కాదు, వీళ్ళ కరెంట్ ఉండదు, వీళ్ళ ఆంధ్ర ప్రాంత ప్రజలపై దాడులు చేస్తారు, ఇన్ని రకాల అబండాలు వేశారు. తెలంగాణ వెనుకబడిన ప్రాంతం అయిపోతుంది, చిన్న రాష్ట్రం, నిధులుండో దీనికి. అరే ఇన్ని చేశారు కదా తెలంగాణ, అవన్నీ అబద్ధం అని ప్రూవ్ అయినాయి కదా. హైదరాబాద్ బ్రాండ్ పోతుంది, పోయింది హైదరాబాద్ బ్రాండ్. హైదరాబాద్ బ్రాండ్ పోయింది, ఇంకా పెరిగింది కదా హైదరాబాద్ బ్రాండ్ ఈ 11 ఏళ్ళ. సో ఇలా ఇన్ని అభాండాలు వేసినాయి, నిజం కాదని తేలినాక ఇక మళ్ళీ ఈ దిష్టి ఏంటి, గోళేంటి? సార్ అన్యాపదేశంగా చేశారో లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేశారో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు, క్షమాపణ చెప్పాల్సిందేనా సార్? ఎందుకంటే ఇప్పుడు క్షమాపణ అనేది పెద్ద పదము, క్షమాపణ చెప్పాలి అని నేను అనడం లేదు. ఈవెన్ కోమరెడ్డి వెంకరెడ్డి పవన్ కళ్యాణ్ సినిమాలు ఇక్కడ నటించకుండా చేస్తామని కూడా కరెక్ట్ కాదు. అది హక్కు ఎవరికీ లేదు. తెలంగాణ ప్రాంతంలో పర్యటించే హక్కు ఉంది, సినిమాలు ప్రదర్శించుకునే హక్కు ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా పవన్ కళ్యాణ్ ఒక్కరిది కాదు కదా, దాని మీద వందలాది మంది సినిమా కార్మికుల శ్రమ ఆధారపడింది. అందువల్ల పవన్ కళ్యాణ్ ఒక మాట అంటే ఆ మాట వరకే పరిమితం కావాలి. ఆయన సినిమాలు అడ్డుకుంటాం, సినిమాలు ఎక్కడ అడ్డుకున్నారు? తెలంగాణ ప్రభుత్వం కదా దానికి మీకు అడవుల టికెట్లు పెంచుకోవడానికి అనుమతించింది. ఈ మధ్య ఈ కహానీలు ఎందుకు చెప్తారు? నిన్నగా మొన్న నాకు తెలిసినంత వరకు ఓజీకి కూడా ఇచ్చారు కదా. ఇచ్చారు. మరి ఓజీకి ఇచ్చి మాట ఇప్పుడు ప్రజలు రెచ్చగొట్టడం కదా.